రాముడి పేరు టాటూ వేయించుకున్నందుకు కొందరిని సూదులతో గుచ్చి టార్చర్ చేశారు. ఈ ఇన్సిడెంట్ జరిగింది ఛత్తీస్గఢ్ లో. అక్కడ ఉన్న రామ్నామీ సమాజ్ కి ఒక స్ట్రాంగ్ హిస్టరీ ఉంది. 1980s లో అప్పర్ కాస్ట్ అని చెప్పుకునే వాళ్ళు కొంతమందిని రాముడి గుడికి వెళ్లకుండా ఆపేయడం స్టార్ట్ చేశారు. రీజన్, మీరు లో కాస్ట్ అని ట్యాగ్ వేశారు. అప్పుడు వాళ్ళకి ఒక బోల్డ్ ఐడియా వచ్చింది. టెంపుల్ కి అలౌ చేయకపోతే ఏంటి, మన బాడీ ఒక టెంపుల్. సో వాళ్ళందరూ రాముడి పేరుని వాళ్ళ బాడీస్ మీద టాటూ వేయించుకున్నారు. భక్తిని డైరెక్ట్ గా వాళ్ళ శరీరం మీద క్యారీ చేయడం స్టార్ట్ చేశారు. కానీ సొసైటీలో కొంతమందికి ఇది కూడా నచ్చలేదు. ఇది రాముడికి ఇన్సల్ట్ అని డిక్లేర్ చేశారు. వాళ్ళపై అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. కొన్ని ప్లేసెస్ లో వాళ్ళ కిరీటాలని కాల్చేశారు. ఇంకొందరైతే ముళ్ళ కర్రతో కొట్టి టార్చర్ చేశారు. కానీ ఇవన్నీ అట్రాసిటీస్ మధ్య కూడా వాళ్ళు అస్సలు బ్రేక్ అవ్వలేదు. ఫైనలీ 1910 లో కోర్టులో ఫైట్ చేసి గెలిచారు. వాళ్ళు బిలీవ్ చేసేది చాలా సింపుల్, మనం పూజించే దేవుడు మనలోనే ఉన్నాడు. కానీ పెయిన్ఫుల్ రియాలిటీ ఏంటి అంటే ఇప్పటికీ కూడా ఇండియాలో కొంతమందిని క్యాస్ట్ బేస్ చేసుకొని జడ్జ్ చేస్తున్నారు. బేసిక్ రైట్స్ కూడా డినై చేస్తున్నారు. యాజ్ సిటిజన్స్ మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే ఇలాంటి వయలెన్స్ ని అవాయిడ్ చేయకుండా అవేర్నెస్ ని స్ప్రెడ్ చేయాలి. ఇలా జరగకుండా అపోజ్ చేయాలి. ఇలాంటి అన్నోన్ స్టోరీస్ మీకేమైనా తెలిస్తే ప్లీజ్ డూ కమెంట్.